హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను సుమ. సో ఇది ఏంటి ఫంక్షన్ అంటే మా కోడలు అన్నమాట. కోడలు ఫంక్షన్ జరుగుతుంది. చూడొచ్చు ఎంత బాగా డెకరేట్ చేశారు అని చెప్పేసి. ఇంకా గాలి వర్షం మస్తుంది కర్ణాటక ఫుల్ సైడ్. కానీ మా కోడలు అదృష్టం అనుకుంటా, వర్షం ఏమీ లేదు, గాలి మాత్రమే ఉంది. ఇంకా ఫోటోషూట్ అది ఇది చేస్తున్నారు. ఇంకా ఇది మీ చిన్నప్పుడు మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి. ఆ స్కూల్ డేస్, ఆ స్కూల్ టైం, ఈ ఫంక్షన్లన్నీ. ఇంకా సిటీ మొత్తం అయితే దీన్ని ఫంక్షన్ ఏమీ చెయ్యరు, కానీ విలేజ్ సైడ్ మస్తప ఇవన్నీ చేస్తారు. చాలా బాగా మెమొరీఫుల్ ఉండేలాగా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఇంకా ఫంక్షన్ అయితే అవుతుంది. ఇంకా నేను కూడా అలా చూస్తూ వీడియో అయితే తీసుకున్నాను. చాలా ముద్దుగా కనిపించింది. ఇంత చిన్న పిల్లలాగా మొన్న దాకా ఉండేది, కానీ ఎప్పుడేమో అప్పుడే మెచ్యూర్ అమ్మాయి అయిపోయింది. సో ఇంకా అలా వీడియో తీసుకుంటూ వచ్చాను. ఫుడ్ కూడా రెడీ అయిందన్నమాట. ఇక్కడేమి చైర్స్ ఏమీ లేవా అని అడగవచ్చు. ఇది గుడి అని వచ్చే గుడిలోనే ఇలా నార్మల్గానే ఫుడ్ పెడతారు ఈ సైడ్ మొత్తం. అంటే చాలా గ్రాండ్గా ఏం లేదు. గ్రాండ్ మీన్స్ చైర్లు కుర్చీలు అలాంటివి ఏం లేదు. అందరూ మన వాళ్ళే ఉండేసరికి వాళ్ళ నార్మల్గా గుడిలో భోజనాలు ఏర్పాటు చేశారన్నమాట. ఫుడ్ అయితే మాత్రం చెప్పలేను, అంత సూపర్గా ఉంది. ఇంకా ఇక్కడ చూడొచ్చు, ఇవేంటి ఇలా ఉన్నాయి అంటే రొట్టెలు అన్నమాట. ఇవి ఇక్కడ సైడ్ రోటీస్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి లేండి. ఇంకా అలా ఫుడ్ అయితే తీసుకుంటున్నాము. సారీ ಒಂದು ಚೂರು ಅಷ್ಟೇ. ಸಾಕು. ఇక నేనైతే ఫుడ్ తీసుకొని వచ్చాను. చూడొచ్చు ఎన్ని డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయో ఇక్కడ. ఇంకా అలా ఫ్యామిలీతో మొత్తం ఫోటోలు దిగారు. ఇంకా నేను దాన్ని అలానే వీడియో తీసి పెట్టాను. అంటే వాళ్ళు ఫోటోలు తీసిన వాళ్ళు ఫొటోస్ ఇవ్వడానికి కాస్త టైం పడుతుందిగా. సో మా అత్త వాళ్ళ ఇంట్లో ఇది ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేనే మొత్తం అలా వీడియో తీశాను. మస్తు ఫన్గా ఉంది. అప్పట్లో మా ఫ్రెండ్లు కూడా ఇలానే వచ్చి మమ్మల్ని రెడీ చేసేటవాళ్ళు. కానీ మాకు అన్నీ చేశారు, కానీ ఈ ఫోటోషూట్లో ఒకటే చేయలేదప్ప. సో మెమొరీలు అన్నీ వెళ్ళిపోయాయి. మెమొరీలు మాకు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ వేరే వాళ్ళకి చూపించడానికి ఏం మెమొరీ ఫోటోలు మిగలలేదు. అప్పట్లో అన్నీ చేశారు, కానీ ఫోటోగ్రాఫర్ పెట్టడం మర్చిపోయారు మా ఇంటోళ్ళు. అంత ముద్దుగా కనిపిస్తుందో కదా. ಒಂದು ಫೋನ್ ಕೊಡ್ರಿ ಕೈಯಾಗ ಅದು ఇంకా ఫోటోగ్రాఫర్కి ఫోటోలు నేర్పడానికి ఒకరు వచ్చారు అన్నమాట. ఈ అన్న నేర్పిస్తున్నారు ఇప్పుడు ఫోటోలు ఎలా దిగాలో అని. ఇట్స్ వెరీ ఫనీ. ఇంకా ఆడపిల్లలు అందరూ కూర్చున్నారు. ఆయన నేర్పుతున్నాడుగా, ఇంకా నేర్చేసుకోండి అని చెప్పేసి ఇంకా ఫోన్ అలా చేతిలో పెట్టి ఫన్నీగా ఫోజులు చేపిస్తున్నారు. చూడ్డానికి చాలా కామెడీగా అనిపించింది. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కోడలు పిల్ల. ఇంకా అందరూ ఏం చేస్తున్నారు. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ అలా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది న్యూ లుక్ అంటే. సెల్ ఫోన్ చేతిలో పెట్టి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాడు అన్న. ఇట్స్ వెరీ ఫన్నీ ఫోటో షూట్. సో ఇంకా మేము కూడా ఫొటోస్ దిగామన్నమాట. అది లాస్ట్లో పెట్టాను. సో వీడియోని ఇంకా లాస్ట్ వరకు చూసి చిన్న కమెంట్ అయితే పెట్టిపోండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇది వాళ్ళ అమ్మ నాన్న అన్నమాట. సో వాళ్ళ నాన్నకి కాస్త హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇదే ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్. బాయ్. టేక్ కేర్.